प्रभु चरित्र सुविवेको रसिया राम सुविरौ पवन कुमार बल बुद्धि विद्या सुवन केसरी नंदन तेज कुंजित केश रामचंद्र के काज समान राजनम स्वामी राजनम वायुपुत्राणि कुवज्रालहारति वरहाल तंत्रिके राम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण हरे అప్పటి నుండి అప్పుడు అయినప్పుడు కూడా నేను कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे మన కోటేశ్వర్ సారు వచ్చిండు అమ్మ వచ్చిండు సరే జై హనుమాన్ జై శ్రీరామ్. భారతదేశంలో రామ మందిర నిర్మాణం కొరకు సంకల్ప బలం ఉండాలని మన భారతదేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు సూచన మేరకు దేశవ్యాప్తంగా హనుమాన్ చాలీసా పారాయణము ప్రజలందరూ చేయాలనే కోరిక మేరకు ఆర్మూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నందు హనుమాన్ దేవాలయం నందు సెప్టెంబర్ 10, 2023 నుంచి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికీ దాదాపు 69 వారాలు పూర్తి చేసుకున్న విజయవంతంగా. మొదట్లో కొంచెం స్లోగా స్టార్ట్ అయినప్పటికీ ప్రజల్లో కదలిక లేనప్పటికీ చాలామంది ఈరోజు దాదాపు 50 మంది మహిళలు 50 మంది పురుషులతో ప్రతి శనివారము ఉదయము మళ్ళీ సాయంత్రం కూడా హనుమాన్ చాలీసా పారాయణం విజయవంతంగా నిర్వహిస్తూ ఉన్నాం. మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఆర్మూర్లో పలు హనుమాన్ ఆలయాలలో కూడా మరి హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభించడం జరిగింది. వారికి సూచనలకు అంటే ప్రాక్టీస్ కొరకు కూడా మేము వెళ్ళి ఎందరికో హనుమాన్ చాలీసా పారాయణం ఎలా ఉండాలనేది వాళ్ళకు నేర్పించడం కూడా జరిగింది. విజయవంతంగా ఈరోజు ఆర్మూర్లో కూడా ఎన్నో దేవాలయాల్లో హనుమాన్ చాలీసా పారాయణం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ హనుమాన్ చాలీసా వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆంజనేయుడు చిరంజీవి ఎప్పుడూ నిరంతరంగా మన మధ్యలో ఉండి మన యోగక్షేమాలు చూసుకుంటాడు. కాబట్టి ఆ భగవంతుని కృపా కటాక్షం ఉండాలనే ఉద్దేశంతోనే ఆ రోజు నరేంద్ర మోడీ గారి సూచన మేరకే హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభించడం జరిగింది. దేశవ్యాప్తంగా హనుమాన్ చాలీసా పారాయణం వల్లనే ఈరోజు విజయవంతంగా అయోధ్య రామ మందిరము నిర్మాణం కూడా పూర్తయి విజయవంతంగా మనం అందరం దర్శనాలు కూడా చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇప్పటికి కూడా నిరంతరంగా హనుమాన్ చాలీసా పారాయణము చేస్తామని ఈ సందర్భంగా అందరికీ మనవి చేసుకుంటాం. జై శ్రీ